నడిచి ఇట్లా 4 అడుగులు అటు వేసామంటే భూటాన్లోకి ఎంటర్ అయిపోతాం. ఆఫీషియలీ వెల్కమ్ టు భూటాన్. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాను బయటికి. భూటాన్లో గోల్డ్ గురించి కూడా మీకు చాలా వినే ఉంటారు. ఆ గోల్డ్ సంగతి కూడా ఏంటో చూద్దాం. చీప్ అని అంటుంటారు. నిజంగా చీపేనా? ఎంత పడుతుంది? పెట్రోల్ అని చెప్పాం కదా, పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 62 అంట. చూడండి, డీజిల్ కాస్ట్ వచ్చేసి 67 అంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు మనం వెళ్తున్నాము భూటాన్, మన పక్క దేశం. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి భూటాన్ రిలేటెడ్. పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చా మనం ఇండియన్స్ కనుక, ఆర్ లైక్ వీసా లేకుండా వెళ్ళొచ్చా, ఇలాంటి 1 by 1 డీటెయిల్ అన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండెడ్ వీడియోస్లో ఒకటి వచ్చేసి ఈ భూటాన్ ట్రిప్పే. ఇప్పుడు మన ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్లోని బాగ్డోగ్రాకి. బాగ్డోగ్రా రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బై రోడ్ మనం భూటాన్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు నాకు ఫ్లైట్ వచ్చేసి 10:30కి ఉంది. 12:30కి బాగ్డోగ్రా రీచ్ అయిపోతాం. 2 hours ఫ్లైట్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 5,000 రూపీస్ పడింది. ఇంక అట్లా బాగ్డోగ్రా రీచ్ అయిన తర్వాత 1 by 1 డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ మర్చిపోవద్దు. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సిరీస్ మొత్తం మిస్ అవ్వద్దు. వచ్చేసాం బాగ్డోగ్రా. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్. నేను రావడమే 3rd టైం. ఎందుకంటే ముందుగా 2 సార్లు సిక్కింలోని గ్యాంగ్టాక్కి వెళ్ళాను కదా, అప్పుడు వచ్చాను అనమాట. ఒకవేళ మీరు డార్జిలింగ్ వెళ్ళాలంటే కూడా దగ్గరలోని ఎయిర్పోర్ట్ ఏదంటే బాగ్డోగ్రానే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే వెస్ట్ బెంగాల్ యొక్క బార్డర్ జైగావ్ వచ్చేసి 150 kilometers. అక్కడికి 3 నుంచి 4 hours జర్నీ పడుతుంది. కార్ వస్తుంది. కార్లో మనతో పాటు ఇంకొక 2 యాడ్ అవుతారు. అందరం కలిసి అక్కడ వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే జైగావ్ అనేది బార్డర్ వెస్ట్ బెంగాల్కి అండ్ భూటాన్కి. అక్కడ నుంచి బార్డర్ క్రాస్ చేయాల్సి ఉంటుంది మనం భూటాన్లోకి. పైనకి వెళ్దాం 1 by 1 మాట్లాడుకుంటూ. అండ్ ఎవరా ఇద్దరు అనేది కూడా డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. వెల్కమ్ టు జైగావ్. ఇండియా అండ్ భూటాన్ యొక్క బార్డర్ ఇది. మీరు అక్కడ ఒక చిన్న అది కనిపిస్తుంది, ఆ బారిగేట్స్. అది దాటి ముందుకెళ్తే ఇంకా భూటానే. ఇంకా ఇండియా బార్డర్లో ఉంటుంది జైగావ్ అనేది. చాలా బాగుంటుంది ప్లేస్. అండ్ చుట్టూ కొండల మధ్యలో చూసి షాక్ అయిపోయాను. నేను వస్తే కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో 2 యాడ్ అవుతారని చెప్పాను కదా, వాళ్ళు యాడ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి 4 hours జర్నీ అంటే ఇంకొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళని కూడా పరిచయం చేస్తారు రేపు పొద్దున్నే మనం ఇంకా స్టార్ట్ అయిపోయి బార్డర్ క్రాస్ చేసి థింఫుకి వెళ్తాం మనం. ఏదైతే భూటాన్ క్యాపిటల్ ఉందో అటు. వావ్, మంచిగా ఉంది ప్లేస్. అది వచ్చేటప్పుడు కూడా చూసాను కదా, చుట్టూ మౌంటైన్స్ అదిరిపోయింది. రేపు పొద్దున్నే మనకి వ్యూ చూద్దాం. అండ్ రూమ్ కాస్ట్ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటారా, 1 by 1 డీటెయిల్గా చూస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంటుంది. జస్ట్ ఒక 4 అడుగులు అక్కడ చేసామంటే ఇంకా భూటాన్లోకే. చూడండి కనిపిస్తుంది ఆ కారు కనిపించింది. ఆ బార్గెట్ దాటి పోగానే ఇంకా భూటానే. సో ఇక్కడే డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్ళాను కిందికి. డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళకి నేను మన ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు చూడండి నాకు భూటాన్ కరెన్సీ ఇచ్చారు చేంజ్ రూపంలో 15 రూపాయలు. వాళ్ళు నాకు 15 రూపాయలు ఇచ్చేది ఉండే, దానికి బదులుగా భూటానీస్ కరెన్సీ ఇచ్చారు. ఇది వచ్చేసి భూటాన్ కరెన్సీని భూటానీస్ ఎంగల్త్రం అంటారు. 1 ఎంగల్త్రం ఈజ్ ఈక్వల్ టు 1 రూపీనే. సేమ్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీకి భూటాన్ కరెన్సీకి. ఇది వచ్చేసి 10 ఎంగల్త్రం అండ్ ఇది వచ్చేసి 5 ఎంగల్త్రం. అండ్ భూటాన్లో మన ఇండియన్ కరెన్సీని ఎక్కడికి ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒక 2000 రూపీస్ నోట్స్ తప్ప 500 కానీ 100s కానీ ఫ్రీక్వెంట్ ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. చూడండి, వెల్కమ్ టు భూటాన్ బార్డర్. వచ్చేసాం మనం ఇంకా భూటాన్ బార్డర్లోకి. అక్కడే హోటల్. అట్లా నడిచి ఇట్లా 4 అడుగులు అటు వేసామంటే భూటాన్లోకి ఎంటర్ అయిపోతాం. అక్కడ నుంచి వెహికల్లో అటు వెళ్ళొచ్చు. అంత ఈజీ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు పాస్పోర్ట్ కావాలా, లైక్ ఓటర్ ఐడి కావాలా, ఇదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. జస్ట్ నేను బార్డర్ అటు క్రాస్ చేసి వెళ్తాను. ఏం తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి, డాక్యుమెంటేషన్ అంతా ఇటువైపు జరుగుతుంటుంది. ఇందాక చూపించింది కదా, దానికి ఆపోజిట్లో ఒకటి గమనించండి. ఇక్కడ మీకు ఎంత సౌండ్ వస్తుంది, ఎంత చెత్త ఉందని చెప్పి మీకు కొంచెం పైన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏం జరుగుతుందని.
చూడండి మీకు ఇందాక చూపించిన ఏరియా వచ్చేసి అది ఓన్లీ వెహికల్ మూవ్ అవ్వడానికి, లైక్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ. మనం ఫిజికల్గా మనుషులం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి చలో వచ్చేసినాం. చూడండి ఏం లేదు, జస్ట్ బ్యాగేజ్ చెకింగ్, సెక్యూరిటీ చెక్ లాంటిది ఉంటుంది, అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా క్రాస్ అవ్వడమే. ఆఫీషియలీ వెల్కమ్ టు భూటాన్. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను బయటికి. మీకు తెలుస్తుందా డిఫరెన్స్? ఒక్క హార్న్ సౌండ్ వినిపించట్లేదు, ఎక్కడ రోడ్డు మీద చెత్త లేదు. దట్స్ హౌ వీళ్ళు ఎంత అంటే కేర్ఫుల్గా చూసుకుంటారు నేచర్ని, అంటే అంత కేర్ఫుల్గా చూసుకుంటారు. అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప హార్న్ కొట్టరు. ఇంకా లిటరింగ్ అంటారు అస్సలు ఉండదు. క్రాసింగ్ కూడా జీబ్రా క్రాసింగ్లోనే రోడ్ క్రాస్ చేయాలి, అంత బాగుంటుంది. అండ్ ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే చెప్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రావాలి అనుకుంటే పాస్పోర్ట్ కాకుండా ఇంకేంతో ఇలా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓటర్ ఐడి ఉంటే ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు తీసుకుని వస్తే రావచ్చు. ఆధార్ కార్డ్ లాంటిది యాక్సెస్ లేదు, ఎందుకంటే ఆధార్ కార్డ్ని వాళ్ళు మాడిఫై చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేయట్లేదంట. ఇఫ్ ఇన్ కేస్ 18 years లోపు వాళ్ళకి ఓటర్ ఐడి ఉండదు కాబట్టి వాళ్ళైతే బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వస్తే యాక్సెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అయితే పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి అండ్ 18 years లోపు వాళ్ళైతే మాత్రం బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. అండ్ ఇది మనం సొంతంగా రావడానికి లేదు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సొంతంగా తిరగాలంటే పెద్ద టార్చర్ అది. ఇక్కడ గైడ్ని హైర్ చేసుకోవాలి అండ్ పర్మిట్స్ ఉంటాయి. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గైడ్లో ఏంటి, పర్మిట్స్లో ఏంటి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. మన బై जब भी नया गेस्ट आता है ना इस कंट्री में व्हाट दे ऑफर इज लाइक खदर बोलता है व्हाइट स्कार्फ इन ऑर्डर टू शो लाइक क्रेडिट यू ओके ये देते हाथ में देते हैं हाथ में देके फिर पूरे ఓకే ఇట్లా వెల్కమ్ చెప్తారట చూడండి భూటాన్లోకి వచ్చిన తర్వాత. ఓ నైస్, బాగుంది. व्हाइट स्कार्फ बोलता है, వైట్ ఖదర్. అండ్ నేను వచ్చేసి మన గైడ్ आपका नाम बोली సోనామ్. ఇంకా ఈయనే మనతుంటాడు 5 రోజులు. ఎంటర్ అవ్వడమే భలే ఉంచండి అంత భూటాన్లోకి. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఎన్వైర్న్మెంట్. అండ్ కొంచెం చూడడానికి ఏంటంటే నీట్గా ఉంటే ఎందుకో కొంచెం తెలియని హ్యాపీనెస్ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు చాలాసార్లు. ఇప్పుడు ఇంకా ముందర ఏదో ఇమిగ్రేషన్ ఉంటుందంట, మరి అదేంటో చూద్దాం సార్, కనుక్కొని చెప్తా అది కూడా మీకు. చూడండి ఇందాక మీకు చూపించాను, జస్ట్ అట్లా రౌండ్ వేసేసుకొని అక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇటువైపు వచ్చాం అంతే మనం. జస్ట్ ఇది ఓన్లీ వెహికల్ మూమెంట్స్ కోసం ఇది. చూడండి ఇది వచ్చేసి ఫున్ సో లింగ్ ఇమిగ్రేషన్ ఏరియా ఇది. చూద్దాం మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ ఇమిగ్రేషనో, అట్లీస్ట్ ఇక్కడైనా పాస్పోర్ట్ పైన స్టాంప్ వేస్తే బాగుండు. ఇదేంటి అంటే భూటాన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది మనం. SDF సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి పర్ నైట్కి 1200 రూపీస్ చొప్పున పే చేయాలి. ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ 5 nights ఉంటున్నాం కాబట్టి అరౌండ్ 6000 రూపీస్ పర్ పర్సన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక మస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు భూటాన్ కనుక యాజ్ ఎ టూరిస్ట్గా విజిట్ చేయాలనుకుంటే యాజ్ ఆఫ్ నో ఖచ్చితంగా మీతో పాటు గైడ్ ఉండాల్సిందే. సో ఇది వచ్చేసి ఒక ప్యాకేజ్ అనమాట. లైక్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా గైడ్ అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్ అండ్ ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ చాలా కలుపుకొని ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భూటాన్లో గోల్డ్ గురించి కూడా మీకు చాలా వినే ఉంటారు. ఆ గోల్డ్ సంగతి కూడా ఏంటో చూద్దాం. చీప్ అని ఉంటుంటారు. నిజంగా చీపేనా, ఎంత పడుతుంది ఏంటి, ఇవంతా కూడా ఇక్కడే సిమ్ కూడా ఇస్తున్నట్టున్నారు. 250 రూపీస్ ఏమో అంటున్నారు. బట్ నేనైనా సందీప్ బ్రో వెళ్ళాను, మనోడికి 150 రూపీస్ ఏమో పడిందంట. చూద్దాం అదేంటో కనుక్కుందాం సరే. ఇదిగోండి సిమ్ తీసుకున్నాను, 250 రూపీస్. మన ఇండియన్ కరెన్సీ ఇచ్చి ప్రాబ్లం లేదు. దీనికి వచ్చేసి జస్ట్ 1 GB డేటా ఇచ్చినారు అండ్ 100 రూపీస్ వర్త్ టాక్ టైం ఇచ్చినారు. చూడండి సరిపోదు, టాప్అప్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నుంచి థింఫుకి వెళ్ళాలంటే 4 hours జర్నీ, ఈ మధ్యలో ఏమైనా అవసరం పడుతుందేమో అని. చూడండి భూటాన్లో ఎంటర్ అవ్వడమే వర్షం స్టార్ట్. అండ్ ఇక్కడ భారత్ పెట్రోలియం పంపు కూడా ఉంది. పెట్రోల్ రేట్ ఎంత అని రఫ్గా అడిగితే అరౌండ్ 65 రూపీస్ అంట per లీటర్. చూడండి ఆల్మోస్ట్ మనకంటే సగం రేట్ తక్కువ. ఇంకా బార్డర్లో ఉన్న వాళ్ళతో పండగ చేసుకుంటుండొచ్చు. వాళ్ళ ఓటర్ రేట్ చూపించేసి ఇట్లా వచ్చి రౌండ్ వేసుకుని ట్యాంక్ ఫుల్ చేసుకొని పోతారేమో. సో చూసారుగా మనం ఇప్పుడు ఏదైతే భూటాన్ ట్రిప్కి వచ్చామో ఇది వచ్చేసి మనం టూర్ కింగ్డమ్ వాళ్ళతో వచ్చాము. ఈ నార్త్ ఈస్ట్ వైపు వీళ్ళు ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటారు. వెస్ట్ బెంగాల్ కానీ, మేఘాలయ కానీ, సిక్కిం కానీ, డార్జిలింగ్ కానీ ఇటువైపు ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ టూర్కి ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే వెళ్తున్నానో ఇది వచ్చేసి అరౌండ్ 7 days పడుతుంది ఎంటైర్గా. మనకి వెస్ట్ బెంగాల్లోని సిలిగురి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సిలిగురి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. అండ్ మీకు ఎగ్జాక్ట్గా రేపు బ్లాగ్లో కూడా అప్డేట్ చేస్తాను. ఈ టూర్ కింగ్డమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. ఇంకా ఇమిగ్రేషన్, సిమ్ కార్డ్, ఈ లొల్లి అంతా ముగించేసుకొని స్టార్ట్ అయిపోయాం థింఫు వైపు. 150 kilometers 4 hours. కాకపోతే ఘాట్ సెక్షన్ మాత్రం పీక్స్లో ఉంటుంది, భలే ఉంటుంది చూడండి.
చూడండి మేము ఏదైతే వెహికల్ వెళ్తున్నామో అది ఇదే. అండ్ ఒక మంచి వ్యూ పాయింట్ లాంటిది వచ్చింది. పదండి ఇక్కడ నించొని చాలా విషయాలు మాట్లాడదాం 1 by 1. చూడండి ప్రతి చోట బోర్డు కూడా పెట్టేశారు, నో లిటరింగ్, అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త అసలు వేయకూడదు. అండ్ కార్లో చెత్త ఉంది, తినేసి మన పేపర్స్లో దల్ల పడేయడమే. బెస్ట్ టైం టు విజిట్ భూటాన్ ఎప్పుడంటే మార్చ్ నుంచి మే అండ్ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చాలా బాగుంటుంది. మార్చ్ నుంచి మే వచ్చేసి స్ప్రింగ్ అండ్ ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వచ్చేసి ఆటమన్ టైం. భూటాన్ వచ్చేసి మన ఇండియన్ టైం కంటే 30 minutes ముందర ఉంటుంది టైంలో. ఇక్కడ టైం 1 అవుతుంది అనుకోండి, ఇండియాలో 12:30 అవుతుంటుంది. ఇంకా ఇది చూడండి ఎంత ఫర్రీగా ఉందో. ఇంకా ఈ విధంగా తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫర్రీగా ఉండాల్సిందే. ఇంకా అట్లా వెళ్తూ మధ్యలో చిన్న స్టాప్ తీసుకున్నాము. అసలు క్లౌడ్స్ మధ్యలో భలే అనిపిస్తుంది ప్లేస్ అంతా కూడా. అండ్ పర్ డేకి ఏదైతే మనం SDF పే చేస్తామో అది వచ్చేసి పర్ నైట్కి 1200 rupees కదా, అంటే 5 nights 6000 rupees. అండ్ అంతనా అనుకుంటే యాక్చువల్గా ఇండియన్స్కి మనకి భూటాన్కి మంచి సంబంధాలు ఉండడంతో తక్కువ అది. ఇఫ్ ఇన్ కేస్ మీరు US నుంచి అటువైపు నుంచి వచ్చుంటే కనుక, ఆ పాస్పోర్ట్తో వచ్చుంటే కనుక ఒక్క నైట్కి $100 అంటే ఇంచుమించు 8000 rupees ట్యాక్స్ పే చేయాలి వాళ్ళు. మనకు బెటర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను. ఆధార్ కార్డ్తో కూడా నేను ఎంట్రీ తీసుకున్నాను, కొంతమంది వచ్చి చెప్తారేమో. బట్ ఆధార్ కార్డ్తో ఎంట్రీ అలౌ చేయట్లేదు కొన్నిసార్లు. అంటే ఎందుకంటే అది మాడిఫై చేసే ఛాన్స్ ఎక్కువైపోవడంతో చాలామంది కొన్ని ఫేక్ తీసుకొస్తున్నారంట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డ్తో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫుల్ మనకి స్టార్టింగ్లో ఒక పెద్ద కార్డు ఇచ్చారనుకుంటా, పెద్ద ఒక పొడవు కార్డు, చేయి పొడవుది. ఆ కార్డు ఉంటే మాత్రం మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆధార్ కార్డ్తో రావాలనుకుంటే అది నాట్ షూర్. నాకు తెలిసినంత వరకు మీరు ఓటర్ ఐడి లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ ఈ 3 మాత్రమే పెట్టుకోండి, రిస్క్ తీసుకోవద్దు. అండ్ అది వచ్చేసి వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ జోంకా మాట్లాడతారు. మనం క్యాపిటల్కి వెళ్తున్నాము, థింఫు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 2400 meters హైట్లో ఉంటుంది ఫ్రమ్ ద సీ లెవెల్. మంచి హైట్లో ఉంటుంది. ఫ్యాక్ట్ మాట్లాడాలి భూటాన్ గురించి అంటే ఇక్కడ పాపులేషన్ జస్ట్ 8 lakhs members మాత్రమే. అండ్ భూటాన్ ఎంత అంటే అరౌండ్ 34,000 square kilometers మాత్రమే స్ప్రెడ్ అయింది. ఈ నెంబర్ ప్లేట్స్ చూస్తున్నారా కార్లో, దీని గురించి కూడా ఫ్యాక్ట్ చెప్పనా. అక్కడ కనిపిస్తుంది మీకు BP అని. BP అంటే భూటాన్ ప్రైవేట్ వెహికల్ అని, BT అని ఉంటే భూటాన్ ట్యాక్సీ వెహికల్ అని, BG అని ఉంటే భూటాన్ గవర్నమెంట్ వెహికల్ అని. ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ నెంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా. చూడండి ఇది వచ్చేసి ఆన్ ది వేలోనే ఒక ప్లేస్లో ఉన్నాం, గీడు అని. ఇది వచ్చేసి యూనివర్సిటీ అంట చూడండి, బిజినెస్ మేనేజ్మెంట్ది. అండ్ ఒక్కసారి టర్న్ అవ్వగానే ఈ వ్యూ చూడండి ఒకసారి. వావ్, జస్ట్ వావ్ అంతే. ఆ క్లౌడ్స్ ఏంది, ఆ మౌంటైన్స్ ఏంది, లైట్గా సన్ లైట్ వస్తుంది క్లౌడ్స్లో నుంచి. అండ్ ఈ కింద గ్రీన్ కలర్ హౌసెస్తోని భలే కనిపిస్తుంది చూడండి అంతా. చాలా బాగుంది కదా ప్లేస్ చూడడానికి. అండ్ మీకు ఈ భూటాన్ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా. ఇక్కడ GDP లాంటివి ఏముండవు. ఇక్కడ వచ్చేసి కూడా GNHలో ఉంటుంది, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని చెప్పి. దానికి 4 పిల్లర్లు వచ్చేసి గుడ్ గవర్నెన్స్, హెల్తీ ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్స్. ఈ 4 పాయింట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళ GDP లాంటి హెడేక్స్ లేకుండా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని పెట్టుకొని దాని బేస్గా మాకు పబ్లిక్ హ్యాపీగా ఉంటే చాలు, అదే మాకు ఒక పెద్ద డెవలప్మెంట్ అనేలాగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ 10th వరకు. అండ్ హెల్త్ విషయానికి వచ్చేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీ. ఈవెన్ టూరిస్ట్గా వచ్చినా కూడా ఏదైనా ఇష్యూ జరుగుతూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీగా జరుగుతాయంట. చూడండి బాగుంది కదా. ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది ప్రతి కంట్రీకి. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద ప్రపంచంలో ఫాలో ఇవే, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్స్. ఈ 2 వస్తే ఏ దేశానికైనా ఇంకేం కావాలి చెప్పండి. మన ఇండియాలో ఎప్పుడు వస్తుందో ఇలా. ఇంకా లంచ్ కోసం స్టాప్. మంచి ఫాగీగా ఉంది వెదర్ అంతా కూడా. అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాను కదా ఈ భూటాన్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఈ 2 hours మాకు 2 రెస్టారెంట్ కనిపించాయి మధ్యలో, మిగతా అంతా కూడా రోడ్స్. అండ్ ట్రాఫిక్ కూడా ఏం లేదు, అప్పుడు అడపా ఒక్కటి అట్లా కనిపిస్తుంటుంది అంతే, చాలా తక్కువ ట్రాఫిక్. అండ్ పైనకి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి ఫుడ్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి. అది వెజిటేరియన్ అంట, ఇది నాన్ వెజిటేరియన్ అంట. నాతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళు వెజిటేరియన్స్, ఇంకా వాళ్ళతో పాటు కలిసి తిందాం పదండి వెజ్. చూడండి ఇక్కడ ఎంటర్ అవ్వడం మన దోశ కనిపిస్తుంది స్టార్టింగ్లో. టాకోస్, ఐస్ క్రీమ్స్, బాగుంది చూడండి ప్లేస్. నాతో పాటు ఉన్నాడు కదా శుభం బాయ్. హలో హిందీ భాషి. మనోడు హిందీలో ట్రావెల్ చేస్తుంటాడు. సేమ్ నాలాగే బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్తుంటాడు. ఛానల్ నేమ్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్. ఓకేనా. ఇంకా మనతో పాటు 5 days భూటాన్ ట్రిప్లో ఉంటాడు.
కలిసి ఇంకేమైనా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఇంకొకరు ఉన్నారు, వారం తర్వాత పరిచయం చేస్తాను. చలే థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇక్కడ పెట్రోల్ రేట్ 67.17. పెట్రోల్ అని చెప్పాం కదా, పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 62 అంట. చూడండి, డీజిల్ కాస్ట్ వచ్చేసి 67 అంట. స్టిల్ 5:30 ఎక్కడెక్కడో ఉన్నాం, ఇంకా చాలా దూరంలో, 40 కిలోమీటర్ల దూరంలో. బాగుంది. లిటరల్లీ మనకు ఆ సిమ్లా మనాలి వైపు వెళ్తున్నప్పుడు ఏవైతే రోడ్స్ ఉంటాయో ఘాట్ సెక్షన్ అలాగే ఉంటుంది. బట్ ఎక్కువ కర్వీగా ఏం లేదు. మధ్యలో ఒక 1 to 2 కిలోమీటర్స్ మాత్రం రోడ్ కొంచెం బాగాలేకుండే, ల్యాండ్ స్లైడ్ వల్ల డ్యామేజ్ అయిందంటారు రోడ్. అది అక్కడ కూడా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని బోర్డులు పెట్టారు వాళ్ళు. బాగా అనిపించింది అట్లా. అసలు చూడండి, ట్రాఫిక్ మూమెంట్ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి వెహికల్స్ కూడా అన్ని. చూడండి, ఎర్లే దారిలోనే ఆగినాము. అట్లా ఎంత గ్రీనరీ కనిపిస్తున్నాడు. ఇందాక వర్షం పడి ఆగినట్టుందంతా. ఈ పక్కనే చూడండి ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ పేరు వచ్చేసి దామ్చి రివర్ అంట. చూడండి, మంచి గస్టింగ్ స్పీడ్ లో వెళ్తుంది అంత వాటర్ కూడా. ఇది చూడండి, ముందే చెప్పాను ఇందాక దామ్చూ రివర్ అని చెప్పి. అదేంటంటే సంగం పాయింట్ ఇది. ఇక్కడ నుంచి ఒకటి వచ్చేసి పారో నుంచి వస్తుంది, ఇంకోటి వచ్చేసి తింపు నుంచి. 2 రివర్స్ వస్తున్నాయి, అక్కడ కలుస్తున్నాయి. చూడండి, కలిసిన తర్వాత దీన్ని దామ్చూ రివర్ అంటారు. కానీ బాగుంది చూడండి. కానీ ఇది మాత్రం భలే కనిపిస్తుంది చూడడానికి. చాలా ప్లెజెంట్గా ఉంది, ఎంత కాముగా ఉంది. ఒక హారన్ సౌండ్ లేదు, ఏమి లేదు, ఒక ఈ నది సౌండ్ తప్ప. చాలా బాగుంది, ప్రశాంతంగా. ये जगह का नाम जो है ना छुनचो बोलता है. छू का मतलब है नदी, पानी. सोम का मतलब है मीटिंग पॉइंट. इधर पे कंट्रीज होता है. तो एक नदी आता है थिम्पू से, इसका नाम है वंगचू. तो एक नदी आता है पारो से, इसका नाम है पाचू. तो इधर पे आके संगम होता है. एंड देन आफ्टर मीटिंग हियर दे फॉर्म एक नदी कॉल्ड एज दमचू. लाइक बिलीफ है, बिलीफ, ठीक है. जहाँ भी संगम होता है उधर पे देयर इज नेगेटिव एनर्जी. सो इन ऑर्डर टू ओवरकम दोस नेगेटिव एनर्जी ये स्तूप बनाया है. చూడండి, మా గైడ్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండో. ఇందాక నుంచి కెమెరా ముందుకు రాని సిగ్గుపడుతున్నాడు. మొత్తానికైతే వచ్చిన తర్వాత ఇంకా రివర్ పేర్లు ఎంత డిఫికల్ట్గా ఉండే ప్రొనౌన్సియేషన్ కంటే ఇంకా ఆయన పిలిపించాల్సి వచ్చింది, తప్పలేదు. చూడండి, 7 o'clockకి ఇంకా రూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇదే మనం ఉండబోయే హోటల్. ఇంకెళ్ళాం పదండి. ఇంకొండి వచ్చేస్తాం కదా రూమ్ దగ్గరికి. ఇంకొచ్చేసి ఫార్మర్ కింగ్ అండ్ ప్రజెంట్ కింగ్ అండ్ తన వైఫ్. ఈయన వచ్చేసి వీళ్ళ ఫాదర్, ఈయన ఫాదర్. అండ్ వీళ్ళు వచ్చేసి కింగ్డమ్ రూల్ సైడ్ నుంచి. అండ్ ఆయన వచ్చేసి మానిస్ట్రీ, అంటే అదే ఇంక రిలీజియస్ దగ్గర నుంచి ఆయన హెడ్ అంట. వెల్కమ్ డ్రింక్ అండ్ సమ్ క్రాకర్స్. బాగుంది చూడండి, ఇక్కడ అంత కిందంతా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా రూమ్కి వెళ్ళలేదు నేను. బాగుంది నీట్గా. అండ్ ఇంకా పైకి వెళ్ళలేదు కదా, ఇక్కడ ఫస్ట్ చాయ్ తాగుదామని చెప్పి వచ్చినాం. చూడండి బాల్కనీలోకి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది మీకు. మోస్ట్లీ రేపటి దాంట్లో క్లియర్గా వస్తుందిలేండి. బాగుంది, సింపుల్గా నీట్గా, ఏ హడావిడి లేకుండా బాగా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి వచ్చేసాను రూమ్లోకి. బాగుంది నీట్గా, పెద్ద హడావిడి ఏం లేదు. వచ్చేసరికి మైల్డ్గా చలి పెడుతుంది. వెస్ట్రన్ టాయిలెట్, వాష్రూమ్ నీట్గానే ఉంది. నేను ఒక్కనే, నో టెన్షన్. వర్కింగ్ ప్లేస్ ఉంది, కొంచెం కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అవి ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ నుంచి మనకు బాల్కనీ వ్యూ ఉంది. ఎస్, ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. పొద్దున్నే రేపు సన్ రైజ్ అదిరిపోద్దున తెలుసు ఖచ్చితంగా. సో అదనమాట రూమ్ది. అండ్ నాతో పాటు వచ్చిన ఇంకొక పర్సన్ని మీకు పరిచయం చేయలేదు, ఒకరినే పరిచయం చేశాను, శుభంని. ఇంకొకరు కూడా ఉన్నారు. ఇప్పుడు డిన్నర్కి కిందికి వెళ్తాం కదా, పరిచయం చేద్దాం, మాట్లాడదాం.
ఇంకొంచెం ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడేది ఉంది. జైగావ్లో ఉన్నంతసేపు అయితే పొద్దున్న లేచి బయటికి వెళ్తే కూడా అసలు ఏసీ లేకుండా ఉండలేకపోయాను. మొత్తం ఉక్కపోత కైండ్ ఆఫ్ ఎట్లుందంటే అంత వేడిగా ఉంది అక్కడ జైగావ్లో. పైకి వచ్చే కొద్దీ టెంపరేచర్ కూల్ అవుతూ పోయింది, ఫాగీ వెదర్, లైట్గా మధ్య మధ్యలో వర్షం పడుతూ మంచిగా ఉందంతా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చలి పెట్టడం స్టార్ట్ అయింది. నైట్ టైం కదా, డే టైంలో మేబీ ఇంత ఉండకపోవచ్చు. కానీ అట్లా కొంచెం ఫ్రెష్ అప్ వేసి డిన్నర్కి వెళ్ళేసి మిగతా విషయాలు మాట్లాడదాం. ఇంకా డిన్నర్కి వచ్చేస్తాం మనం. ఇంకా ప్యూర్ వెజ్ చాలా ఉన్నాయి. బెండి ఫ్రై, పన్నీర్, రోటీ, వచ్చేసి కేవా దాచి అంటే కేవా దాచి ఏదైతే ఉందో ఇది కూడా వెజ్ ఐటమే. భూటానీస్లో చాలా ఫేమస్ అంట. పొటాటో అండ్ చీజ్తో కలిపి చేస్తారు. రోటీలోకి కానీ రైస్లోకి కానీ కలిపి తీసుకుంటే బాగుంటుంది. నేను రైస్తో తిన్నాను, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక అంటే డిన్నర్ కూర్చున్నాం. తను వచ్చేసి పరిచయం చేయలేదు మీకు. పూజ बोल दीजिए आपका चैनल का नाम, क्या कर रहे हैं? पूजा माहेश्वरी. पूजा माहेश्वरी इंस्टाग्राम में है ना एक्टिव आप? इंस्टाग्राम हाँ, ट्रैवल हिचकी. ట్రావెల్ ఇచ్కి ఒకసారి మీకు స్టోరీ కూడా పెట్టాను, గుర్తుందో లేదో చూసుంటారు లాస్ట్ టైం. బట్ యూట్యూబ్ ఛానల్ का नाम क्या है? पूजा माहेश्वरी. పూజా మహేశ్వరి చూస్తున్నాను అప్పుడప్పుడు. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఉంటాం కాబట్టి మనం బెటర్గా మాట్లాడదాం. ఇప్పటికైతే ఈ బ్లాగ్ మాట్లాడదాం. కల్ మిలేంగే, కల్ బాత్ కరేంగే. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ది డేనే కొంచెం డిలే అయిపోయింది. ఎందుకంటే స్ట్రైక్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే ఆ డాక్టర్ ఇన్సిడెంట్ వల్ల సో కోల్కతా ఏరియా లైక్ కోల్కతాలో ఏదైతే డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిందో దాని ఇంపాక్ట్ వల్ల జైగావ్లో చిన్న స్ట్రైక్ జరగడంతోనే మాకు వెహికల్ లేట్ అయిపోయింది. సో మేము స్టార్ట్ అవ్వడమే జైగావ్ నుంచి లేట్గా స్టార్ట్ అయ్యాం. బై ద టైం మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి 7. సో మీకు కనుక కొంచెం ముందుగా స్టార్ట్ అయితే మేము అరౌండ్ 3 o'clock 4 o'clock వస్తే లోకల్ మార్కెట్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు అది. బట్ పోనీ నో ప్రాబ్లం, రేపు కానీ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ థింఫులోనే 2 nights ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాం మేము. అండ్ బాగుంటుంది మీకు చూడడానికి. ఈ వ్లాగ్లో పెద్ద ఏం చూపించాలి అనిపించవచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే నిన్న మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిన హైదరాబాద్ నుంచి ఇప్పుడు 7, ఆల్మోస్ట్ లైక్ 2 full days ఈ వ్లాగ్ షూట్ చేయడానికి. సో ఇవన్నీ మౌంటైన్ ఏరియాస్. మెజారిటీ ఆఫ్ ద టైం మీకు ట్రావెలింగ్లోనే పోతుంది, తప్పదు, కొంచెం బేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జైగావ్ నుంచి మళ్ళీ భూటాన్కి 4 hours, సిలిగురు నుంచి మరి జైగావ్కి 4 hours. సో ఇదంతా కొంచెం చూసి ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడాలంటే మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎలాగో ఫుల్ టూర్ ప్లాన్ వస్తుంది కాబట్టి దాంట్లో మాట్లాడదాం. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అంటే బాయ్, టేక్ కేర్.